హాయ్ అండి. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రసాదాల రెసిపీస్ అన్నీ షేర్ చేస్తున్నాను కదా. అందులో ఈరోజు ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా చేసుకునే పాయసం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను చెప్పిన ప్రాసెస్లో గనక మీరు ప్రిపేర్ చేసినట్టయితే పాయసం అనేది గట్టిపడదు, అలా అని మరీ పలుచగా ఉండదు, క్రీమీ టెక్స్చర్లో ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీన్ని కూడా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. దీనికోసం నేను ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటున్నానండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు చిన్న సగ్గుబియ్యం నానబెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు పెద్ద సగ్గుబియ్యం నానబెట్టుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. ఇందులోనే ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసి సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకోవాలండి. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 15 మినిట్స్ వరకు నానబెడితే సరిపోతుందండి. ఈ సగ్గుబియ్యం అంతా కూడా పూర్తిగా ఉడికేదాకా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దీంట్లో నేను 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అంటే మీకు కప్స్లో చెప్పాలి అంటే 1 కప్పు సేమియాకి 4 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు యాడ్ చేస్తున్నానండి. సో ఇలా పాలు మరుగుతున్నప్పుడే ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటే పాలు అనేది వాసన రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా పాలు తెరల కాగుతున్నప్పుడు 1 కప్ వరకు నేను రోస్టెడ్ సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు నార్మల్ సేమియాని కనుక వేసుకోవాలి అంటే దాన్ని ముందుగా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. సేమియా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే కనుక ఖచ్చితంగా అడుగంటేస్తుంది. సో స్టవ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని సేమియాని ఉడికించుకోవాలి. సేమియా అనేది బాగా ఓవర్ కుక్ అయిపోకూడదండి. మీరు చేత్తో బ్రేక్ చేస్తే గనక ఈజీగా బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయితే సేమియా ఉడికినట్టేనండి. సేమియా ఓవర్గా కుక్ అయిపోతే గనక గట్టిపడిపోతుంది చల్లారిపోయిన తర్వాత. సో ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు ఇందులో యాడ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా పాలల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాకి సరిపడేంత స్వీట్నెస్ కోసం షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న కప్పు సేమియాకి 3/4 కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నానండి. ఒకవేళ స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఒక 2-3 స్పూన్లు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో ఇలా పంచదార అంతా కూడా వేసిన తర్వాత పంచదార అంతా పాలల్లో బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడే అసలైన టిప్ ఉందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు 1 గ్లాస్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పాయసం రోజంతా ఉన్నా సరే చిక్కపడకుండా అలా అని పల్చగా అవ్వకుండా ఎంతో క్రీమీగా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ క్రీమీగా ఉండే పాయసం రెడీ. ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేసి అమ్మవారికి ప్రసాదం కింద పెట్టి అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.